సీఎం జగన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాడికొండలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో పాల్గొన్న డొక్కా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు జగన్ ని చూసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండా ప్రకటించి మళ్లీ వారం రోజులకే సర్వేలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మరో కొన్ని రోజుల తర్వాత తాడికొండ నుంచి తననే పోటీ చేయాలని చెప్పి ఇప్పుడు తీరా సుచరితను తాడికొండ ఇన్ఛార్జ్ గా నియమించారని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధినేత ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తారన్న ఆయన జగన్ ను చూసే అవకాశం కల్పించాలని పార్టీ నేతలను బహిరంగ సభలో వేడుకున్నారు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొంత ఒపీనియన్ నెగటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా? మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నువ్వు కట్టేసి చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మనకర్తగా. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను.